మార్చి 3న మొదటి చంద్రగ్రహణం. సూతక కాలం, టైమింగ్స్, ప్రత్యేకత ఇదే. మన దేశంలోనూ చంద్రగ్రహణం కనిపిస్తుండటంతో ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య పరంగా కీలకంగా మారుతోంది. మరి సూతక కాలం, పంచాంగం, సూతక కాల నియమాలు, చంద్రగ్రహణ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఖగోళం వస్తువుల నిరంతర గమనం కారణంగా ప్రతి సంవత్సరం సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణానికి సమయం ఆసన్నమైంది. మార్చి 3న సంభవించే ఈ ఖగోళ సంఘటన కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతోపాటు అత్యంత ఎక్కువ సమయం పాటు గ్రహణం ఉండనుంది. మన దేశంలోనూ చంద్రగ్రహణం కనిపిస్తుండటంతో ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య పరంగా కీలకంగా మారుతోంది. మరి సూతక కాలం, పంచాంగం, సూతక కాల నియమాలు, చంద్రగ్రహణ విశిష్టత గురించి తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ రోజున ఉదయం 6:19 గంటలకు సూతక కాలం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:19 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. దీనిని స్పర్శ దశగా పిలుస్తారు. ఇక కాగ్రాస్ దశ అయిన సంపూర్ణ చంద్రగ్రహణ దశ సాయంత్రం 4:34 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6:47 గంటలకు మోక్ష దశకు చేరుకుంటుంది. అంటే చంద్రగ్రహణం ముగుస్తుంది. చంద్రోదయం సాయంత్రం 6:22 గంటలకు స్టార్ట్ అవుతుండటం, గ్రహణం 6:47 గంటల దాకా కొనసాగుతుండటంతో ఇండియాలోని అనేక ప్రాంతాల్లో గ్రహణం 25 నిమిషాల పాటు కనిపిస్తుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం మార్చి 2న సాయంత్రం 5:55 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమై మార్చి 3న సాయంత్రం 5:07 గంటలకు ముగుస్తుంది. మరోవైపు మార్చి 2న సాయంత్రం 5 గంటలకు భద్రకాల ప్రారంభమై మార్చి 3న ఉదయం 5:32 గంటలకు ముగుస్తుంది. ఇక కాముని దహనానికి అనువైన సమయం మార్చి 2 రాత్రి 1:26 నుంచి 2:38 మధ్య ఉంటుంది. మార్చి 4న హోలీ వేడుకలు జరుగుతాయి. సూతక కాల నియమాలు, సూతక కాల నియమాల ప్రకారం గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూసి ఉంటాయి. మతపరమైన వేడుకలు, శుభకార్యాలు ఏవీ జరగవు. విగ్రహాలను తాకడం నిషేధం. మంత్ర జపం, భజనల వంటి ఆధ్యాత్మిక ప్రాక్టీస్లను చేయాలి. భక్తులు శ్రీరాముడు, కృష్ణుడు, నారాయణుడి పేర్లను జపించాలి. చంద్రగ్రహణం రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చేస్తోంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి. చంద్రగ్రహణం ఎప్పుడు? 2026 ఏడాది వచ్చాక మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడనుంది. ఇది భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మత విశ్వాసాల ప్రకారం గ్రహణం పట్టాక గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని చెబుతారు. పూర్తిగా ఇంట్లోనే ఉండటం సురక్షితం, ఎంతో శుభప్రదం కూడా. ఆ సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచిదని అంటారు. ఈ గ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3:21 ప్రారంభమై సాయంత్రం 6:48 పూర్తవుతుంది. అంటే గ్రహణం 3:27 పాటు ఉంటుంది. గ్రహణం పట్టాక ఏం చేయాలి? గ్రహణం పట్టాక దేవుడి నామాన్ని జపించడం ఎంతో మంచిది. ఓం నమః శివాయ లేదా గాయత్రీ మంత్రం వంటివి జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో కన్న షష్ఠి కవచం, లలితా సహస్రనామం పారాయణం చేయడం మంచిదని పండితులు చెబుతారు. చదువురాని వారు ఈ మంత్రాలను వినడం వల్ల విశేష ఫలితాలు అందుతాయి. గర్భిణులు ఏం చేయాలి? గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ గర్భంపై విభూది, పవిత్రమైన బూడిద రాసుకుంటే మంచిదనే నమ్మకం ఉంది. ఇది గర్భంలోని శిశువును కాపాడుతుందని ఎంతో మంది నమ్మకం.
ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదు. కాబట్టి రాసుకుంటే మంచిదే. ఇది గ్రహణం వల్ల కలిగే దోషాలను తగ్గిస్తుందని కూడా అంటారు. ఇక గ్రహణ కిరణాలు గర్భంపై పడకుండా చూసుకోవాలని కూడా పండితులు చెబుతున్నారు. ఇంట్లో కిటికీలు, తలుపులు మూస ఉండడం మంచిదని వివరిస్తున్నారు. ఈ వస్తువులు వాడకూడదు. గ్రహణ సమయంలో గర్భిణులు కత్తి, కత్తెర లేదా సూది వంటి పదునైన వస్తువులను తాకకూడదు. ఆరుబయట నిలబడి గ్రహణాన్ని చూడడం కూడా ఏమాత్రం మంచిది కాదు. గ్రహణ సమయంలో నిద్రపోవడం వంటివి చేయకుండా ఇష్టదైవాన్ని తలచుకోవాలి. లేదా ధ్యానం చేయడం మంచిది. ఏం చేయాలి? చేయకూడదు? గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం మొదలైపోతుంది. ఆ సమయంలో వంట చేయడం, ఆహారం తినడం వంటివి చేయకూడదనే ఆచారం ఉంది. చాలామంది గ్రహణానికి ముందు తమ ఆహారంలో తులసి ఆకులు, దర్భ గడ్డిని వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత తలకు స్నానం చేసి గుడికి వెళ్లడం మంచిది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే దీపం వెలిగించి దేవుడిని పూజించాలి. తగినంత నీరు తాగాలి. ప్రశాంతంగా కూర్చుని దైవారాధన చేసుకోవాలి. ఎక్కడ చూడొచ్చు? మార్చి 3న ఏర్పడబోయే చంద్రగ్రహణాన్ని భారతీయులు చూసే వీలుంది. భారతదేశ తూర్పు వైపు నుంచి ఇది స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని ప్రజలకు డీప్ రెడ్ ఆకారంలో ఎక్కువ సమయం పాటు గ్రహణం కనిపిస్తుంది. ఇక కోల్కతా, భువనేశ్వర్, పాట్నా నగరవాసులకు కాస్త తక్కువ సమయం పాటు అగుపిస్తుంది. ఈ గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. బైనాక్యులర్ ఉంటే విజిబిలిటీ మరింత బెటర్గా ఉంటుంది. ప్రత్యేకత: ఈ చంద్రగ్రహణం కాస్త ప్రత్యేకతతో కూడుకుంది. ఇండియాలో దాదాపు 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజున గ్రహణం ఏర్పడుతోంది. దీంతో పాటు గ్రహణ కాలం అత్యధిక సమయం పాటు ఉండటంతో అత్యంత దీర్ఘమైన చంద్రగ్రహణంగానూ నిలవనుంది. భక్తులు, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు ఈ అరుదైన ఖగోళ సంఘటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.